నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందన్న టెన్షన్ పట్టుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన దాడులు ఇతర దేశాలకు విస్తరిస్తూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తోంది. ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బేస్ క్యాంపులపై విరుచుకుపడుతోంది. దీంతో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీనంతటికీ కూడా ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ పరిశోధనల ప్రయత్నాలనే టాక్ వినిపిస్తోంది. అటు ఇరాన్లో అపారంగా ఉన్న చమురు నిల్వలను తమ అధీనంలోకి తీసుకువచ్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇరాన్ పలు ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో కూడా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య న్యూక్లియర్ పరిశోధనల విషయంలో వార్ జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రయోగాలు చేయడాన్ని అడ్డుకోవడానికి అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. దాదాపు 12 రోజుల పాటు వార్ నడిచింది. ఆ టైంలో కూడా ఇజ్రాయెల్కు అమెరికా పూర్తి స్థాయిలో మద్దతును ఇచ్చింది. స్వయంగా సీన్లోకి వచ్చిన అమెరికా ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబర్లతో దాడులు చేసింది. అయితే అసలు విషయం మరొకటి కూడా ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలు మొదలు పెట్టడానికి కారణం కూడా అమెరికానే అనే ప్రచారం జరుగుతోంది. 1960లలో ఇరాన్ అమెరికా సహాయంతో న్యూక్లియర్ ప్రయోగాలు మొదలుపెట్టింది. న్యూక్లియర్ ప్రయోగాల కోసం స్వయంగా అమెరికా కొన్నేళ్ల పాటు యురేనియాని సప్లై చేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ఇరాన్ అణు ప్రయోగాలకు సహాయం చేసిన అమెరికా ఇప్పుడు ఆ ప్రయోగాలను వ్యతిరేకిస్తోంది. ఇదే సమస్యపై గతంలో 12 రోజుల పాటు జరిగిన యుద్ధ సమయంలో న్యూక్లియర్ సైట్లపై దాడులు కూడా చేసింది. ఆ తర్వాత చర్చల పేరుతో ఇంతకాలం ఇరాన్, అమెరికా మధ్య కాలం గడిచింది. ఇరాన్ ప్రయోగాలకు చెక్ పెట్టాలని అమెరికా ఒత్తిడిని తీసుకొచ్చింది. అందుకు ఖమేనీ ససేమిరా అనడంతో ఇప్పుడు ఈ దాడుల వరకు వచ్చింది. ఇరాన్కు మొదటి నుంచి చైనా, రష్యాల అండదండలు ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఏం జరగబోతోంది? ఇరాన్ను అమెరికా చెప్పు చేతుల్లోకి తీసుకొస్తుందా? ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రయోగాలకు చెక్ పెడుతుందా? అసలు అమెరికా ప్రయత్నాలు ఎంతవరకు సాధ్యమవుతాయి? ఇరాన్లో ఉన్న ఆయిల్ స్టాక్ పై కన్నేసిందా? అసలు ఆయిల్ స్టాక్లను స్వాధీనం చేసుకుంటారా? రష్యా, చైనాలకు చెక్ పెట్టేందుకే ఇరాన్లోని కీలకమైన బేస్ క్యాంప్ను ఏర్పాటు చేస్తుందా? అదేవిధంగా ఇరాన్ నుంచి పశ్చిమ ఆసియాను అదుపులో పెట్టుకుంటుందా అనేది కూడా ఇప్పుడు చాలా వరకు చర్చకు వస్తున్నాయి. రైట్, గెస్టులు జాయిన్ అయ్యారు. వివి రావు గారు జాయిన్ అయ్యారు, కార్తీక్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా కార్తీక్ గారు, కార్తీక్ గారు వెల్కమ్ టు డ్రైవ్. అంటే గల్ఫ్ లో అంటే ఎనర్జీ రూట్స్ నియంత్రణ ద్వారా ట్రంప్ మొత్తానికి అంటే ప్రపంచ దేశాల మీద కూడా ఆధిపత్యం చెలాయించడానికే అందరికీ అర్థమవుతోంది. బట్ మొదట్లోనే అసలు ఇరాన్కి అన్ని రకాలుగా అంటే ఈ అణు సంబంధించిన దీన్ని కూడా మొదటి నుంచి కూడా అమెరికానే సహాయం చేసింది. దాని ప్రోద్బలంతోనే కూడా అక్కడ చేసింది. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఎప్పటి నుంచో కూడా వద్దనుకున్నారు. బట్ ఇప్పుడు అన్ని అటాక్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఎందుకు అంటే మనం అబ్జర్వ్ చేస్తే అటువైపు చాలా వరకు ఈ మొత్తం 3 దేశాలతో స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా విస్తరించింది. మొత్తంగా చూస్తున్న యుద్ధాల పరంగా కూడా ఇది 3వ ప్రపంచానికి లీడ్ చేస్తుంది అనిపిస్తుంది. ఒక పక్క అమెరికా ఆధిపత్యం చాలా వరకు ఒక సుంకాల పేరుతో చాలా వరకు కూడా కొన్ని దేశాలపైన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఈ విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ను కూడా అంతమొందించిన మొత్తంగా చూస్తుంటే అమెరికా ఆలోచనలు, ముఖ్యంగా ట్రంప్ ఆలోచనలు దేశాల మీద ఆధిపత్యం అనే దిశగా కూడా అనిపిస్తోంది ఈ చర్యతో. మీరు అన్నట్టుగా ప్రపంచం అనేది మహానాటకాల వేదిక. ఒక మన దేశం తప్ప మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ నాటకాలు ప్లే చేసే వాళ్ళే. ప్రపంచాన్ని వాళ్ళ కోణం నుంచి వాళ్ళ ఉద్దేశాల నుంచే చూస్తారు. అమెరికా కావచ్చు, చైనా, రష్యా కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాలు కావచ్చు, ఏవైనా సరే వాళ్ళ కోణాల నుంచే ప్రపంచాన్ని చూస్తారు వాళ్ళంతా. మనం మాత్రమే ప్రపంచ శాంతికి కట్టుబడి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని ఆలోచించే దేశం కేవలం భారతదేశం మాత్రమే. మిగతావన్నీ కూడా వాళ్ళ స్వార్థానికి ఆలోచిస్తారు. ఇందాక మీరు చెప్పారు, అమెరికా ఒకప్పుడు ఇరాన్కి
అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, యురేనియం సప్లై చేసింది. మరి అదే అమెరికా ఇవాళ వ్యతిరేకిస్తుంది. ఆ రోజు సప్లై చేయడానికి ఉన్న కారణం ఏంటంటే సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా ఇరాన్ ని తయారు చేయాలి అనేది. ఆ రోజు సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా ఇరాన్ పోరాటం చేసింది కాబట్టి. తర్వాత అటు తమ చేతుల్లో ఇరాన్ ఉన్నప్పుడు ఒక రకం, 1969 తర్వాత ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత ఇరాన్ లోకి ఖమేని ప్రవేశించిన తర్వాత సుప్రీం లీడర్ గా ఖమేని వచ్చాయి. అమెరికా మాటల్లో నుంచి, అంటే అమెరికా చెప్పు చేతల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ ని తమ శత్రు దేశంగా ప్రకటించిన తర్వాత ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి మారిపోయింది. అప్పటి నుంచి ఇరాన్ అణుపరీక్షలు చేయడం తప్పుగా అమెరికాకు అర్థమైంది. అప్పుడు దాకా ఓకే, ఇప్పుడు తప్పు అయిపోయింది. ఇంకోటి, ఉగ్రవాదాన్ని పూర్తిగా చూపిస్తున్నారు కదా ఇరాన్ విషయంలో. నేను అడిగేది ఏంటంటే, సరే ఇరాన్ అణుపరీక్షలు చేస్తుంది, దానివల్ల ఇజ్రాయెల్ ప్రమాదం ఉంది, ప్రపంచ శాంతికి ప్రమాదం ఉంది, పైగా ఉగ్రవాదాన్ని ఇరాన్ పెంచి పోషిస్తుంది అనేది కదా కంప్లైంట్స్. ఇదే కంప్లైంట్స్ పాకిస్తాన్ మీద కూడా ఉన్నాయి. మరి పాకిస్తాన్ విషయంలో ఎందుకు ఇలా వ్యవహారం చెప్పారు? పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ అది, అది దేశం కాదు, టెర్రరిస్ట్ క్యాంప్ అది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూపించాం పాకిస్తాన్ లో టెర్రరిస్టులు ఉన్నారని మనం చూపించాం. ప్రపంచ నిషేధిత ఉగ్రవాది జైషే మహమ్మద్తో సహా వాళ్ళంతా కూడా పాకిస్తాన్ లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూపించిన తర్వాత కూడా అదే పాకిస్తాన్ పిలిచి డబ్బులు ఇస్తారు, అప్పులు ఇస్తారు, మునీర్ని వైట్ హౌస్ లోకి ఆహ్వానిస్తారు, రెడ్ కార్పెట్ పరుస్తారు. అమెరికా గడ్డ మీద నుంచి, పాకిస్తాన్ గడ్డ మీద నుంచి కాదు, అమెరికా గడ్డ మీద నుంచి భారతదేశానికి వార్నింగ్ ఇస్తా ఉంటాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, జాగ్రత్త, భారతదేశం మీదకి ఎప్పుడైనా వదులుతాం, మేము నాశనం అవుతుంటే మేము ముందు భారతదేశం నాశనం చేశాకే మేము నాశనం అవుతామని చెప్పేసి అమెరికా గడ్డ మీద నుంచి పిలుపునిస్తాడు. మరి అమెరికా గడ్డ మీద నుంచి పిలిపించినప్పుడు ఇమీడియట్ గా మునీని అదుపులో తీసుకోవాలి కదా. వెనిజులా దేశ అధ్యక్షుడిని అమెరికా జైల్లో పడేసినట్టు మునీని కూడా పడేయాలి కదా. ఇప్పుడు ఖమేనీని చంపేసినట్టు మునీని కూడా B2B బాంబర్స్ తో చంపేయాలి కదా. అణ్వాయుధాల హెచ్చరిక పాకిస్తాన్ చేసింది కదా, అమెరికా గడ్డ మీద చేసింది కదా. అంటే ఈ ద్వంద్వ వైఖరి అనేది మొదటి నుంచి ఉంటా ఉంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఓపెన్ గా ప్రకటించారు కదా, మా దేశంలో తీవ్రవాదులు ఉన్నారు అందరూ అంటున్నారు. ఉన్నమాట వాస్తవం. మాకు స్పాన్సర్షిప్ చేసింది అమెరికా, బ్రిటన్, వాళ్ళ వల్ల మేము కూడా ఏకలేకపోతున్నామని అమెరికా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు కదా. మరి ఎందుకు పాకిస్తాన్ విషయంలో ఈ ఉదాసీన వైఖరి? అంటే అంతే, ప్రపంచం నాటకాల వేదిక. వాళ్ళు ఒక దేశం మీద యుద్ధం చేయాల్సినప్పుడు ఇలాంటి కారణాలు చూపిస్తా ఉంటారు. కానీ ఇదే అపవాదులు వేరే దేశం మీద ఉన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటారు. అమెరికాకు అనుకూలంగా ఉంటే ఒక రకమైన వైఖరి, అమెరికాకు వ్యతిరేకంగా ఉంటే మరో రకమైన వైఖరి. ఇది జరుగుతూ ఉన్నటువంటి రియాలిటీ. వివి రావు గారు, చెప్పండి. రైట్, గతంలో కూడా అంటే 12 రోజుల పాటు కూడా ఇరాన్ పై అయితే దాడులు చేసింది అమెరికా. బట్ మనం చూస్తున్నాము కొద్ది రోజులుగా 2-3 రోజుల నుంచి కూడా యుద్ధం స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడున్న అక్కడ మొత్తానికి కూడా ఇందాక ట్రంప్ మాట్లాడుతూ కూడా ఇక్కడతో ఇది ఆగదు, చాలా వరకు వెళ్లే వరకు కూడా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా మాట్లాడిన సిచ్యువేషన్. అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి కూడా అంటే ఇంకా ఇన్ని రోజుల పాటు యుద్ధం ఒకటి కంటిన్యూ జరిగేది ఒకటి ఉంది. ఇంకొకటి కార్తిక్ గారు కూడా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకే కదా ఈ విధంగా కూడా ఇరాన్ పై ఇటువంటి చర్యలు తీసుకుంది. బట్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఉగ్రవాద దేశంగా ఉంది, చాలా వరకు కూడా దాడులు చేసిన పరిస్థితి. మరి అక్కడ ఎందుకు ఇలాంటి వైఖరిని కూడా అవలంబించడం లేదు? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో నెట్వర్కింగ్, ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో వార్. ఇందులో అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ లో పెద్దన్న కింద వస్తుంది తప్పితే కానీ ఆయిల్ ఇటువంటి అన్ని వేరే కారణాలు ఏమున్నా కానీ అవన్నీ సెకండరీ. ఇజ్రాయెల్కి ఈరోజు అస్తిత్వం చాలా ఇంపార్టెంట్. అసలు వాళ్ళ దేశమే ఉంటుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ పీస్ కమిటీ అని చెప్పి ఒకటి అమెరికా ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హమాస్ని డిసామ్ చేసి అక్కడ 2 స్టేట్ థియరీ తీసుకొద్దామా, లేకపోతే ఇజ్రాయెల్నే ఒక ప్లూరల్ స్టేట్ కింద డిక్లేర్ చేసి డెమోక్రసీ అండ్ డైవర్స్, మన ఇండియా లాగా డైవర్సిటీ ఉన్న కంట్రీలా చేద్దామా అన్నది ఒక ఆలోచన. దాంట్లో అయితే మాత్రం దీన్ని క్యాంప్ డేవిడ్ లో మాత్రం 2 స్టేట్ థియరీ కింద డెవలప్ చేశారు. అయితే ఇజ్రాయెల్ కి మాత్రం ఆ 2 స్టేట్ థియరీ ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఇప్పుడు హమాస్ ని డిసామ్ చేయాలంటే హమాస్ కి మెయిన్ గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇరాన్. దీన్నే ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నారు.
ఇవన్నీ షియా కంట్రీస్ దాంతో పూనుకుని ఇరాన్ నాయకత్వంలో నడుస్తున్నాయి. హిజ్బుల్లా లెబనాన్ లో, హౌతీస్ యమన్లో, సౌత్ యమన్లో, అలాగే హమాస్ గాజా స్ట్రిప్లో, తర్వాత ఇక్కడ ఇరాన్ మెయిన్ వాళ్ళ హైపర్సోనిక్ మిసైల్స్ యూఏవీస్తాయి. ఇంకా మిగతాది యుఎస్ఏ ఏంటంటే ఇజ్రాయెల్ జ్యూస్ ప్రెషర్లోకి ఎప్పుడూ వస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న టాప్ ఎకనామిస్ట్ అంటే ఎకనామిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్స్ కానివ్వండి, పెన్షన్ ఫండ్స్ కానివ్వండి, కీ డెసిషన్ మేకర్స్ కానివ్వండి, వీళ్ళంతా జ్యూస్. సో వాళ్ళ కంట్రోల్లో లేకపోతే వాళ్ళ కంట్రోల్లో వచ్చి వీళ్ళు ఇలా సపోర్ట్ చేస్తారు. ఇంకా మిగతా ఏమైనా సరే టెర్రరిజం అంటారా, ఆ లెక్కను చూస్తే ఆఫ్రికాలో ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. రవాండాలో 22.5 crore పీపుల్ చనిపోయారు. ఒక్కళ్ళు కాదు, అసలు కన్నీరు కూడా కాచలేదు. ఇది నైజీరియాలో ప్రస్తుతానికి బోకో హరాం విపరీతంగా చేష్టలు చేస్తుంది. దాన్ని అడ్డుకునే వాళ్ళు మధ్యలో అమెరికా ఏదో చేసిందని చెప్పుకున్నా కానీ అది ఆయిల్ కారణాల వల్ల చేసింది అంతే. కానీ బోకో హరాంని ఎదుర్కొందామని ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆ దేశాల రిసోర్సెస్ ఎవరికి అవసరం లేదు. ఇంకా పాకిస్తాన్ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అంటారా? మునీర్ గారు చాలా కరెక్ట్ గా పాయింట్ పట్టుకున్నారు. అమెరికాకి దాసోహం అంటే అమెరికా ఫ్రెండ్షిప్ చూపిస్తుంది. అది ఆయన చేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే షహబాజ్ షరీఫ్ గారు ఫాలో అవుతున్నారు. సివిల్ ఫేస్ ఏదైతే ఉందో, సో పాకిస్తాన్కి ఏం కాదు. ఇది దాదాపు లాస్ట్ 50 ఏళ్ళ నుంచి ఇలా నడుస్తూ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్ టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ అనుకుందాం. ఇప్పుడు 3 ఆప్షన్స్ తీసుకుందాం. ఒక ఆప్షన్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇరాన్లో కొత్త గవర్నమెంట్, అదే కొత్త ఆధిపత్యం, ఐఆర్జిసి కొత్త కమాండర్లు, వీళ్ళందరూ దాదాపు 36 hours వాళ్ళు తిరిగి వచ్చారు. సో వీళ్ళు ఏమన్నా చర్చలకు దిగి న్యూక్లియర్ మేము అంతా కంట్రోల్లోకి వస్తాము, మీరు చెప్పినట్టే వింటాము అన్నది బెస్ట్ సినారియో. ఇందులో యుద్ధం ఆగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దీనికి నెగిటివ్ ఏంటంటే అయోతల్లా ఖొమైనీ చనిపోవడం వల్ల దానికి రిట్రిబ్యూషన్ ఇరాన్ చూపించాలి. ఆ చూపించడం కోసం దాదాపు 11 దేశాల్లో అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అటాక్ చేసి వాళ్ళ సత్తా చూపించుకోవాలనుకో. ఈ చర్చలకు సిద్ధమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ మరియు ఇంకా ఇంటర్నేషనల్ లీడర్స్ నెటాన్యాహు కాకుండా చర్చలకు దిగుదామని ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ గవర్నమెంట్ అది వాటికి దిగితే బెస్ట్ సినారియో. మిడిల్ సినారియో ఏంటంటే ఇరాన్ ఒప్పుకోకుండా అమెరికన్స్, ఇజ్రాయలీస్ ఫుట్ ఆన్ గ్రౌండ్ పెట్టి, అంటే ఇరాన్లోకి అడుగు పెట్టి, లేకపోతే అక్కడ ఉన్న యూత్ లీడర్స్ XYZ జనరేషన్స్ని ప్రోత్సహించి డెమోక్రసీని కానీ మొనార్కీని కానీ తిరిగి తీసుకొస్తే అది మధ్యంతరంగా. దీనికి కొంతవరకు ఛాన్సులు ఉన్నాయి. అయితే ఒకటి మనం గమనించాలి, ఇస్లామిక్ దేశాల్లో ఎప్పుడు ప్రజాస్వామ్యం అన్నది రాదు. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కింద రాజుల కింద అయినా ఉండాలి, లేకపోతే థియోక్రసీలో అయినా ఉండాలి. సొంతానికి డెమోక్రసీ చేసుకోలేరు. సో అందుకని ఒక వందుకు మొనార్కీ, ఒక వందుకు బెటరే. ఇంకా వర్స్ట్ కేస్ సినారియో వస్తారా? నిన్న పుటిన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక వర్డ్ చాలా ఫ్యాన్సీగా అనిపించింది, రేడియేషన్ డౌట్ ఉందా. రేడియేషన్ డౌట్ ఏమొస్తుంది అంటే అణుబాంబు వాడతారా అంటే ఇరాన్ దగ్గర ఆల్రెడీ అణుబాంబు తయారైపోయి ఉందా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా, చైనా కానీ రష్యా కానీ అటువంటి దేశాలు, లేకపోతే పాకిస్తాన్ డబ్బుల కోసం ఒక వెపన్ అమ్మేసిందా, అది జరగవచ్చు. ఇంకా వేరేది ఏమవుతుంది, వాళ్ళ దగ్గర చాలా కిలోల పార్ట్లీ ఎన్రిచ్డ్ యురేనియం అప్పట్లో దాచేశారు. అది వాళ్ళ దగ్గర కంట్రోల్లోనే ఉంది. ఏదైతే ఈ పార్ట్లీ ఎన్రిచ్డ్ యురేనియం ఉందో దాన్ని డిప్లీటెడ్ యురేనియం కింద కూడా లెక్క పెట్టుకోవచ్చు. డిప్లీటెడ్ యురేనియం డర్టీ బాంబ్ అన్న కాన్సెప్ట్లో వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. డర్టీ బాంబ్ అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్లో కన్వెన్షనల్ హై ఎక్స్ప్లోజివ్స్ వాడతారు. ఆ హై ఎక్స్ప్లోజివ్స్ తోటి ఈ యురేనియం కలిపి దాన్ని బాంబు కింద తయారు చేసి ఇజ్రాయెల్లో ఆల్రెడీ పెనట్రేట్ చేయగలిగారు. సో దానివల్ల మళ్ళీ అటువంటి మిసైల్ ఫైర్ చేస్తే 2-3 ఇజ్రాయెల్ నార్త్లో చాలా తక్కువ ఛాన్సులు, లెబనాన్ ఉంది కాబట్టి పక్కన, సౌత్లో కొంచెం ఛాన్సులు ఎక్కువ. ఎందుకంటే సినాయ్ పెనిన్సులా జనరల్గా ఈజిప్ట్ వాడుకోవట్లేదు, కానీ అది ఈజిప్షియన్ టెరిటరీ కింద ఉంది. సో అక్కడ వాడితే బ్లాస్ట్ ఉండదు, లైట్ రాదు, తర్వాత షాక్ ఎఫెక్ట్ ఉండదు, కానీ రేడియేషన్
అంటే దాదాపు 25 స్క్వేర్ కిలోమీటర్స్ కనీసం రేడియేషన్ చెర్నోబిల్లో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చెర్నోబిల్ ఏరియా అయితే ఇప్పుడు కూడా ఎవరు మనుషులు అడుగు పెట్టట్లేదు, అది అరణ్యం కింద మారిపోయింది. అక్కడ ఉన్న లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో, జంతువులు, క్రిమికీటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జెనెటికల్లీ మార్ఫోసిస్ చెంది అవి వాటి సొంత ధోరణి సర్వైవల్ అవుతుంది. అటువంటి పరిస్థితి జరిగే అవకాశాలు వర్స్ట్ కేస్ సినారియో. దానికంటే వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే, ఒకవేళ ఇరాన్ అలా చేస్తే మన పక్కన ఉన్న పాకిస్తాన్ ఎప్పుడు కాపీ కొడుతుంది వేరే వాళ్ళని. ఇరాన్ నుంచి కాపీ చేసి మన దేశం మీద అటువంటి ప్రయత్నం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ట్రంప్ అంటున్నాడు, ఒకవైపు లొంగిపోండి, చర్చలకు రండి అంటున్నాడు, లక్ష్యాలు సాధించే వరకు కూడా యుద్ధం ఆగదని అంటున్నాడు. నిజంగానే న్యూక్లియర్ ముప్పనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, అదొకటి. దాని ఇంకొకటి ఏంటంటే ఎయిర్ బ్యాస్లు అక్కడ అన్ని కూడా లక్ష్యంగా ఏర్పాటు చేయడానికి. దీని ద్వారా కూడా అటువైపు మనం మొదటి నుంచి కూడా ఇక్కడ అంటే చైనా కానీ రష్యా కానీ దీనికి సంబంధించి ఖండించాయి, కానీ ఎటువంటి అటువైపు ఇరాన్కి కూడా ఏం మద్దతును తెలపడం లేదు. సో వాళ్ళు కూడా చాలా న్యూట్రల్గా, చాలా తెలివిగా కూడా, స్ట్రాటజిక్గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ట్రంప్ లక్ష్యం అంటే రష్యా చైనా కూడా లక్ష్యంగా కూడా చేసుకొని కూడా అదే అయ్యి ఉండొచ్చా? ఎస్, పార్ట్లీ, కానీ సెకండ్, నాట్ ద ప్రైమరీ రీజన్. ఆయిల్ అన్నది ఎస్, వాళ్ళకి పెట్రో డాలర్ విలువ తగ్గిపోతుంది, ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, డిజిటల్ కరెన్సీస్ వస్తున్నాయి కొత్తగా. మన ఇండియా లాంటి దేశాలు కొత్త ట్రాన్స్ఫర్ విధానాలు ఇవన్నీ చేసి ఆల్రెడీ 9 దేశాల్లో మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. రూపీ, వెనజులా, రష్యా మన రూపీస్ యాక్సెప్ట్ చేసే స్థితిలోకి వచ్చినాయి. అలాగే 9 వేరే దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇదంతా ఒక ఫ్యూచర్లో డాలర్కి విలువ పడిపోతుంది. డాలర్ విలువ పడిపోతే వాళ్ళకున్న $38.5 ట్రిలియన్ల అప్పు అమెరికా మోయలేని పరిస్థితికి వస్తుంది. దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా విచ్ఛిన్నం అవుతుంది. అది కూడా ఒక కారణం ఉంది. కానీ చైనా అంటారా, చైనా 2017 తర్వాత వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి 2027 ఆ టైంలో తైవాన్ తీసుకునే వాళ్ళ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాసుకున్న డాక్యుమెంట్స్లో ఉంది. తైవాన్ని తీసుకునేంత వరకు యుఎస్ఏ ఎక్కడుంటే వాళ్ళు యుద్ధం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు అమెరికా తోటి కేవలం తైవాన్లో ఫస్ట్ తలపడిన తర్వాత, డైరెక్ట్గా 1-to-1 తలపడిన తర్వాత వేరే చోట్ల ఎక్కడికైనా వేస్తారు. అదే స్పష్టం. ఇంటెలిజెన్స్, తర్వాత శాటిలైట్ ఇమేజరీ, వెపన్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. 2 నెలలుగా ఇరాన్కి ప్రతిరోజు 2 కార్గో ప్లేన్స్ లోడు వెళుతోంది. ఇమేజరీ కూడా ఇస్తున్నట్లు లెక్క. అలాగే స్టార్లింక్ రేడియో సెట్స్ ఇరాన్లో సప్లై చేస్తే సివిలియన్ యూస్కి డిస్క్రీట్గా స్మగ్లింగ్ చేసి వాటినన్నిటినీ నిర్వీర్యం చేయడంలో చైనా ఇరాన్కి చాలా హెల్ప్ చేసింది. దానివల్లే మొన్న 2 నెలల క్రితం జరిగిన అలజడులన్నీ అణిచివేయబడ్డాయి ఇరాన్లో. సో ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. ఇంకా రష్యా అంటారా, నాకు ఒకటి అనిపిస్తుంది, ఇక్కడ యుక్రెయిన్ రష్యా వారు మొన్న యుఎస్ఏ సెటిల్ చేయగలిగే పరిస్థితిలో లేదా. ఎందుకంటే అది యుక్రెయిన్ రష్యా వార్ కాదు, అది నాటో అండ్ రష్యా వార్. అది అమెరికా ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి రష్యా మీద చేస్తున్న వారు కాబట్టి రష్యా ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోతుంది. అదే కేవలం యుక్రెయిన్, ప్యూర్ యుక్రెయిన్ ఉంటే మాత్రం ఎప్పుడో 3.5 ఏళ్ల క్రితమే యుద్ధం సమసిపోయేది, అందులో డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జూన్కి పోస్ట్ పోన్ చేశారు టాక్స్, ఇవన్నీ శాంతి ప్రపోజల్స్ అని. కావాలని చేశారా అంటే రష్యాని అక్కడ టైఅప్ చేసేసి ఇక్కడ ఇరాన్లో ఇంటర్వ్యూన్ చేయలేకుండా ఉండే పరిస్థితిలో చేయాలని కూడా అంటే ఒక ఆడిన గేమ్ అనిపిస్తుంది. సో ఆ విధంగా జరిగి కూడా ఉండొచ్చు. సో రష్యా ఇప్పుడు అది కూడా హెల్ప్ చేస్తుంది, విమానాలు ఇవ్వడం ద్వారా, విమానాలు స్పేర్, మెయింటెనెన్స్, తర్వాత శాటిలైట్ ఇమేజరీ, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇవన్నీ చేస్తుంది. దానిలోనే ప్రాతిపదికంగా పుటిన్ గారు హెచ్చరించిన వర్డ్స్లో ఈ రేడియేషన్ అన్న వర్డ్ కూడా వచ్చింది. అది మనం కొంచెం ఆలోచించాలి. ఇంకా అమెరికా అంటారా, వాళ్ళకి ఆయిల్ కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. ఏముంది, డెమోక్రసీ తీసుకురావాలి. తర్వాత ముస్లిం వరల్డ్లో సున్నీ ఫ్యాక్షన్ ఒకటి, షియా ఫ్యాక్షన్ ఒకటి. షియా ఫ్యాక్షన్కి ఇరాన్ ఆధిపత్యం వహిస్తుంది, అది డామినేట్ చేయాలని చూస్తుంది. సున్నీ ఫ్యాక్షన్ సౌదీ అరేబియా డామినేట్ చేస్తుంది. దానికి కొంచెం కాంట్రవర్సీగా ఖతార్, యుఏఈ నుంచుంటున్నాయి ఈ మధ్యన. ఎప్పుడైతే వాళ్ళు మిడిల్ ఈస్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యారో ఫ్యూచర్లో నెక్స్ట్ 20 years తర్వాత ఆయిల్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, వేరే టైప్స్ ఆఫ్ ఎనర్జీ, హైడ్రోజన్ కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ జనరేటర్ కానివ్వండి, ఇవి ఇంపార్టెన్స్లోకి వస్తాయని చెప్పి వాళ్ళు వేరే విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ ఒక సున్నీ ఫ్యాక్షన్ అయ్యి, అందుకనే ఆ హెక్సగన్ అన్నది
ఇండియా తోటి ప్రపోజల్ పెట్టింది యాంటీ సున్నీ సమిట్ అని పెట్టారు. షియా సమిట్ అని ఇరాన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు అందులో, హెక్సగాన్ గురించి. సో అంటే ఏంటంటే బేసికలీ ఒకళ్ళు ఇప్పుడు షియాల్స్ డౌన్ అయిపోతే మెల్లగా తర్వాత సున్నీస్ని కూడా కంట్రోల్లోకి తీసుకుని ఇస్లామిక్ వరల్డ్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా అది గ్రాండ్ స్ట్రాటజీ ప్లాన్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే యూరోప్ ఎక్కువ మాట్లాడలేదు ప్రస్తుతానికి. ఏదో అడపాదడపా ఇటలీ, స్పెయిన్ అటువంటి కంట్రీస్ తప్పితే కానీ యాంటీ ఇరాన్ కానీ యాంటీ యుఎస్ఏ కానీ ఎక్కువగా స్టేట్మెంట్స్ ఎక్కువ కనిపించట్లేదు. రైట్ కార్తిక్ గారు, అంటే ఇరాన్ దగ్గర ఎక్కువగా కూడా న్యూక్లియర్ శక్తి ఉంది, అందుకనే కూడా అడ్డుకోవడానికి ఈ వార్ అని చెప్పి అంటున్నారు. నిజంగా ఈ సైనిక శక్తి అంతా కూడా ఇరాన్లో బాంబులు కానీ యురేనియం ఇవన్నీ కూడా తయారు చేయడానికి అడ్డుకుంటాయంటారు ఇప్పుడు ఏవైతే దాడులు జరుగుతున్నాయో? ఎస్, నేను అనుకోవటం ఇరాన్ సుప్రీం లీడర్ కోల్పోయింది. ఇజ్రాయిల్ అమెరికా జాయింట్ ఆపరేషన్ తట్టుకోలేదు. మేబీ ఒక 4-5 రోజులు ఫైట్ చేస్తుంది, ఒక వారం 15 రోజులు ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసే రోజులో తేడా రావచ్చు తప్ప ఖచ్చితంగా ఫైట్ లో ఇరాన్ ఓడిపోయింది, గెలవలేదు. డైరెక్ట్ గా వాళ్ళ పక్కన చైనానో రష్యానో వచ్చి నిలబడితే తప్ప వాళ్ళుగా అమెరికా ఇజ్రాయిల్ ఎదుర్కోగలిగే పరిస్థితి ఉండదు. అంతిమంగా ఇరాన్ అనేది అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోద్ది అని నేను అనుకుంటున్నాను, యుద్ధం నిలబడలేక. వాస్తవం ఏంటంటే సార్ చెప్పినట్టు రష్యానేమో ఉక్రెయిన్ తో ఎంగేజ్ చేయగలిగారు, చైనానేమో తన సెల్ఫిష్నెస్ తోటి తన 2027 తైవాన్ వరకు యుద్ధం చేయకూడదు, అమెరికాతో డైరెక్ట్ గా తలపడకూడదు అనుకుంటుంది. మొదటి నుంచి చైనా వైఖరి అలాగే ఉంటా ఉంది. సో కాబట్టి డైరెక్ట్ గా వీళ్ళు రాకుండా ఇరాన్ ఒకటి ఫైట్ చేయలేదు కూడా. సో ఏదో తన కోపాన్ని కొంతకాలం చూపించుకోగలిగితే అంతిమంగా అమెరికాకి లొంగిపోక తప్పదు అనేటువంటిది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే టెర్రరిజం మీద ఫైట్ చేసేటప్పుడు ఒక దేశాన్ని ఒక రకంగా ఇంకొక దేశాన్ని ఇంకొక రకంగా చూడటం అనేటువంటిది అన్యాయమైనటువంటి పద్ధతి. ఇప్పుడు మన దేశంలోకి వచ్చి ఉగ్రవాదులు మన వాళ్ళని చంపారు, మతాన్ని అడిగి మరీ చంపారు. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చాం. కేవలం ఉగ్రవాదులనే, పాకిస్తాన్ ఆర్మీ మీద మనం ప్రతాపం చూపలేదు, పాకిస్తాన్ ప్రజల మీద మనం ప్రతాపం చూపలేదు, పాకిస్తాన్ ప్రభుత్వం మీద మన ప్రతాపం చూపలేదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే కొట్టొచ్చాం. కొట్టొస్తే వాళ్ళకి పాకిస్తాన్ జెండాలుగా సెల్యూట్ పలికారు. ఓపెన్ గా మేము టెర్రరిస్టులు మొత్తం పాకిస్తాన్ చెప్పుకుంది. తర్వాత వాళ్ళకి మద్దతుగా టెర్రరిస్టుల మీద మనం దాడి చేస్తే వాళ్ళకి మద్దతుగా మన మీద యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్. ఎప్పుడైనా పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఉక్రెయిన్ తో రష్యాకి ఏ మేరకు డేంజరో, ఇరాన్ తోటి ఇజ్రాయెల్ కి ఏ మేరకు డేంజరో, పాకిస్తాన్ తో కూడా మనకి ఆ మేరకు డేంజర్ ఎప్పటికీ ఉంటుంది. మరి పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ గా వచ్చినప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా ఎలా పోయిందో అలాగా మనకి సపోర్ట్ గా వచ్చి చేయాలి కదా పాకిస్తాన్ మీద యుద్ధం. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ దాసోహం అంటుంది, అమెరికా ఏం చెప్తే దానికి ఓకే అంటుంది. మా దేశంలో ఉన్న వనరులన్నీ ఎత్తుకొని పోండి మీకు కావాల్సినండి అని చెప్పేసి పాకిస్తాన్ అమెరికాకి దాసోహం అంటుంది కాబట్టి, బానిసలాగా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ విషయంలో మరొక వైఖరా, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి.